భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. గొంతుకు పోయింది కొంచెం, మీరు కొంచెం భరించాలి మా గొంతుని. రామ్ గోపాల్ వర్మ అండ్ కలికిపూడి శ్రీనివాసరావు కాంట్రవర్సీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అది TV5 అనే ఛానల్లో కొలికిపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ తల నాకు ఎవరైనా తెచ్చిస్తే నరికి వాడికి ₹1,00,00,000 ఇస్తానని చెప్పి బహిరంగంగా అన్నాడు. అంటే యాంకర్ సాంబశివరావు చచ్చ మీరు అలా అనకూడదు అంటూ నవ్వుతూ వెళ్ళాడు. అంటే ఐ రిపీట్ అంటూ మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. అలా 3 సార్లు రిపీట్ చేశాడు. ఇవన్నీ కూడా మరి రెస్పాన్సిబుల్ యాంకర్ కింద ఆయన ఏం చేసి ఉండాల్సిందంటే దాన్ని ట్రాన్స్మిట్ చేయకూడదు. లేదా ఒకసారి అయిన వెంటనే కట్ చేశాడు. కట్ చేసి ఇలా చెప్పకూడదని చెప్పి పరిగణించితే బాగుండేది. కాకపోతే అతను ఆ ప్రోగ్రామ్ అంతా అలాగే లైవ్లో టెలికాస్ట్ చేశారు. మరి దానివల్ల రామ్ గోపాల్ వర్మ గారు కొంచెం అఫెండ్ అయ్యారు. ఆబ్వియస్గా ఆయనేమో కేసు పడేశారు. వీళ్ళు నా మీద కుట్ర జరుపుతున్నారని. అది అంతా ఎందుకు, ఆయన ఒక సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా పేరు వ్యూహం. ఆ వ్యూహంలో ఏముందంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అగెయిన్స్ట్గా ఉందని ఆరోపణ. కానీ మరి ఇది బయటికి ఎలా తెలిసిందే అంటే ట్రైలర్లు ఏవో ఉంటాయి కదా, చూసింటారు, టీజర్లు వస్తాయి కదా, వాటిలో చూసింటారు. చూసి వాళ్ళు పెట్టారు. కాకపోతే అది సెన్సార్ బోర్డు వాళ్ళు చూసుకోవాలి కదా, ఆ పని కూడా టీడీపీ చేస్తుందా? సరే, సెన్సార్ బోర్డు వాళ్ళు ఓకే చేశారు. అది 29వ తారీఖు రిలీజ్ అయ్యి, అంటే స్క్రీనింగ్ వచ్చేస్తుంది. 29వ తారీఖు రిలీజ్. ఇలా ఉండగా కోర్టులో నారా లోకేష్ కేసు వేశాడు. అక్కడ తెలంగాణ హైకోర్టు వేసి ఏమంటాడంటే అతను ఇంటర్మ్ స్టే, వెంటనే ఆ మూవీ స్క్రీన్ చేయకుండా ఆపేయాలి అని చెప్పి అర్జీ పెట్టాడు. పెడితే జడ్జి గారు అన్నారు అలా కుదరదు, మరి సెన్సార్ బోర్డు వాళ్ళని మళ్ళీ ఇంకోసారి చూడమంటాము, రివ్యూ చేయమందాం అని అన్నారు. అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు మాకు టైం కావాలంటే 28వ తారీఖు లోపల మీరు రిపోర్ట్ ఇవ్వండి, దానికి 28వ తారీఖు ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాం అంటే ఇవాళ అని కోర్టు డిసైడ్ చేసింది. అది బాగానే ఉంది, కరెక్ట్గా అనిపించింది. కోర్టు వాళ్ళు కూడా కోర్టు చేసే పని కోర్టు చేయాలి, సెన్సార్ బోర్డు చేసే పని సెన్సార్ బోర్డు చేయాలి. అంతేకాని కోర్టు సెన్సార్ బోర్డు తరపున ఏది ఆపేయడానికి ఉండదు కదా. సో వాళ్ళు అదే చెప్పారు, సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఇస్తే దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు చేశారు. అది ఇదంతా బాగానే ఉంది ఈ ప్రాసెస్. కానీ ఈ తలలకు ఆయన నరకడం మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? తెలుగుదేశం పార్టీని అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమంటారంటే ఎల్లో హమాస్ అంట. ఎల్లో హమాస్ అంటే మీకు హమాస్ తెలుసు కదా, తలకాయలు నరకడంలో ఎక్స్పర్ట్. అంటే ఎల్లో మీడియా బోర్డు, ఎల్లో హమాస్ వీళ్ళు. సరే, ఒకళ్ళనొకళ్ళు ఏదో అనుకుంటారు, అది పాలిటిక్స్లో సహజం. కానీ ఇంత నీచంగా ఉండకూడదని నా ఉద్దేశం. ఏదో అపోజిషన్ పార్టీ అంటే అందరూ దుర్మార్గులు ఉంటారు కదా, అన్ని వేళలా అందరూ దుర్మార్గులు ఉంటారు కదా. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతిరోజు ప్రతి నిమిషం అతను దుర్మార్గుడు అని అన్నాకి లేదు, అతను మనం చేసే మంచి పనులు ఉంటాయి. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసేవన్నీ మంచి పనులే కావు కదా, ఆయన చెడు పని చేస్తాడు కదా. అంటే ఏ మనిషినా ఒక మంచివాడు కంప్లీట్గా రౌండ్ ద క్లాక్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ మంచిగానే ఉంటాడు, ఏ చెడ్డ పని చేయలేదంటే వాడు శ్రీరామచంద్రుడే. సో మన అవసరాలను తప్పులు వంచడం చాలా సులువు. అది అప్పుడు కొంచెం హుందాతనం పెంచుకోవాలని టీడీపీ వాళ్ళకి
టీడీపీ వర్కర్స్కి, టీడీపీ మీడియాకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ మీడియా చేసినంత ద్రోహం టీడీపీకి ఇంకేది ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ గారు కూడా చేయలేదు. టీడీపీ ఎల్లో మీడియా చేస్తుందే దుష్ప్రచారం చెప్పాలంటే. వాళ్ళు చేసే విధానం చూసి మనిషికి అసహ్యేస్తుంది. టీడీపీ అంటే ఇదా బాబా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కంట్రోల్ లేదు ఇప్పుడు. ఆ మీడియా టేక్ ఓవర్ చేస్తుంది. ఎల్లో మీడియా ప్లస్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాడు. సో దే షుడ్ కంట్రోల్ దెమ్సెల్స్ మోర్. జెంటిల్మెన్లో బిహేవ్ చేస్తే వాళ్ళకి ఓట్లు రావడానికి అవకాశం ఎక్కువ అని నా ఉద్దేశం. మీరంతా ఏమంటారు చెప్పండి. జై హింద్, జై శ్రీరామ్.